UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మనం చెప్పుకునేటువంటి ఒక అక్టోబర్ మాసంలోని మాస ఫలితాలలో వృషభ రాశి, మేషరాశి ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇప్పుడు వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో యత్నకార్య సిద్ధి, ప్రయత్నించేటువంటి ఒక కార్యక్రమం ఏదైతుందో అది సిద్ధించడం జరుగుతుంది. ఆరోగ్యంగానే ఉంటారు. కానీ కొన్ని విషయాలలో, కొన్ని పనులలో ఆటంకం జరగడానికి ఆస్కారం ఉంది. అనుకోని చిక్కులు రావడము లేదా భూమి తగాదాలు, మీ దాయాదులతో కావచ్చు, పొరుగు భూమి వారు కావచ్చు, పక్కవారు కావచ్చు, వారితో భూమి తగాదాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలో ఉండడం మంచిది. ఇకపోతే ఈ అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారికి మొదటి వారము అనుకోని కేసులలో చిక్కడం జరుగుతుంది. మొదటి వారం అంటే ఇప్పుడు భూమి యొక్క వార్తలే కావచ్చు, పక్కవాడు మన భూమిని ఆక్రమించడం వల్ల అలాంటి కేసులే కావచ్చు, లేదా ఇప్పుడు మనం చూస్తున్నాము హైడ్రా అనేటువంటి ఒక దాని గవర్నమెంట్ యొక్క వారి యొక్క దానివల్ల ఆ భూముల యొక్క సమస్య రావడము, ఇలాంటి కొన్ని జరగడానికి ఆస్కారం ఉంది. దానివల్ల కోర్టుల చుట్టూ తిరగడానికి, కోర్టు కేసులు సంభవించడానికి ఆస్కారం ఉంది. గౌరవ హాని, 10 మందిలో ఇంతకుముందు ఉన్నటువంటి ఒక విలువ లేకుండా మీ మాట వినకుండా ఉండడం కూడా జరుగుతుంది. మొదటి వారంలో చేసేటువంటి ఒక పనిలో చిక్కులు రావడము, ఏ పని చేసినా ఏదో ఒక రకమైన ఆటంకాలు రావడము, మనకు సహాయం చేస్తాను అని చెప్పి ఇదివరకు మాట ఇచ్చినటువంటి ఒక్క వ్యక్తి ఆ మాట తప్పి మనకు సహాయం చేయకుండా పోవడము, దానివల్ల కొంత ధన నష్టం కావడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే అశాంతి. మొదటి వారంలో వచ్చేటువంటి ఒక కష్టాల వల్ల రెండవ వారంలో అశాంతిగా ఉండడము, అనుకోని కష్టాలు రావడము. సరే, ఇదంతా మంచిగానే ఉంది. పాపకార్యాచరణకు పూనుకోవడము, దుర్మార్గులతో, దుష్టులతో సహవాసం చేయడము, వారి వల్ల దురలవాట్లకు లోను కావడము, పాపకార్యాచరణ చేయడం వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. అంతేకాకుండా ఉద్యోగంలో సమస్యలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉద్యోగంలో మీరు నడవాలి. ఎందుకంటే ఏదో ఒక తప్పు వల్ల మెమోలు రావడము లేదా సస్పెండ్ కావడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు అక్టోబర్ మాసంలో రెండవ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మూడవ వారం కనుక చూసినట్లయితే ఆ వారం కూడా మనోవిచారము, పై 2 వారాలలో వచ్చినటువంటి ఒక కష్టాల వల్ల మనోవిచారము, లేనిపోని ఆటంకాలు రావడము, అనారోగ్యము, యత్నకార్య భంగము, దుర్మార్గుల చేత స్నేహితం చేయడము, ఇలాంటివి కలుగుతాయి. మూడవ వారం కూడా అంత శుభంగా లేదు. ఇక 4వ వారంలో కనుక మనం ప్రవేశించినట్టయితే వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో మనశ్శాంతి ఏర్పడుతుంది. లావాదేవీలలో కొద్దిగా విజయం ఏర్పడుతుంది. అంటే మనము చేసేటువంటి ఒక దైవ ప్రార్థన వల్ల ఎవరో ఒకరు మనకు సహాయం చేయడానికి ముందు రావచ్చు. అందువల్ల ఈ లావాదేవీల విషయంలో కావచ్చు, ఇతరముల యొక్క పై 2 వారాలలో వచ్చిన ఏదో ఒక కష్టం వల్ల కావచ్చు, వారి సహాయం వల్ల కొద్దిగా మనశ్శాంతి ఏర్పడుతుంది. బంధు సమాగమము, బంధువులు వచ్చి అందరూ కూడా మనతో మాట్లాడడము, బంధువులతో కూడుకొని ఉండడము జరుగుతుంది. వీరు మరి ఇన్ని కష్టాలని చెప్పారు గురువుగారు, ఏం చేస్తే కష్టాలు తప్పుతాయి అని చెప్పి ఆలోచించినట్టయితే ఈ వృషభ రాశి వారు ఈ నెలలో సంకట గణపతి స్తోత్రం అనేటువంటిది ఉంటుంది. మనకు స్తోత్రాలు దొరుకుతుంది స్తోత్ర మంజరిలో, లేదా మీకు స్తోత్రనిధి యాప్ ఉన్నట్టయితే అందులో చూసుకోండి. సంకట గణేశ స్తోత్రము అనేటువంటిది ఉంటుంది. ఆ సంకట గణేశ స్తోత్రం కనుక ప్రతిరోజు కనుక మీరు పారాయణం చేసినట్టయితే ఈ కష్టాలలో నుంచి
కొంతవరకు గట్టెక్కడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండి ఎవరితో మాట్లాడినప్పుడైనా కానీ ఏదైనా కార్యక్రమం చేసినప్పుడైనా కానీ తగు జాగ్రత్తగా ఉండి మీరు ప్రతిరోజు కూడా సంకట గణేశ స్తోత్రము లేదా వేరే గణపతి స్తోత్రం ఏదైనా పర్వాలేదు, గణపతి స్తోత్రం కనుక చదివినట్టయితే ఆ సంకటనాశ గణేశం యొక్క అనుగ్రహం వల్ల సంకటాల నుంచి దూరంగా వెళ్ళిపోయి హాయిగా మనశ్శాంతిగా జీవితం గడపడానికి ఆస్కారం ఉంది. ఇది శుభం.